కేసీఆర్ ఈ పథకాలు అమలు చేసేంత వరకు వస్తూనే ఉంటానన్నారు. उस प्रकार से महाराष्ट्र में भी किसानों का पूरा पैदावारी खरीदना चाहिए. देवेंद्र फडणवीस जी, आप ये काम कर दो, इसका आश्वासन दे दो, मैं महाराष्ट्र में आऊंगा, आना बंद कर दूंगा. मुझे अगर रोकना है महाराष्ट्र में आने से तो इसका अमल करो, मेरा काम खत्म हो गया. अगर जब तक नहीं करोगे तब तक जबरदस्त आता रहूंगा. देवेंद्र फडणवीस जी, ये अंबेडकर भारत रत्न अंबेडकर जैसा एक डायमंड पैदा हुआ भूमि है महाराष्ट्र. अगर यहाँ दलित बंधु आप लागू करो, मेरे अपना महाराष्ट्र का दौरा बंद करूंगा. మహారాష్ట్రలో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కేసీఆర్. ఇక్కడ కూడా దళిత బంధు అమలు చేయాలన్నారు. మహారాష్ట్రలోనే కృష్ణా, గోదావరి నదులు పుట్టినా రైతులకు ఎందుకు మేలు జరగడం లేదని ప్రశ్నించారు. పీఎం కిసాన్ కింద రైతులకు కనీసం 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. केसीआर एक बार आके गया नांदेड़ में, गुलाबी झंडा एक ही बार आके गया, एक ही लहर. क्या आ गया? किसान को 6,000 रुपए आ गया बजट में. ये 6,000 भी देने का ढंग कैसा? अंगार पे पानी छिटकते ना, इस तरह बीक डाला जैसा. नहीं चाहिए हमें 6,000 रुपये, हमें चाहिए 1 एकड़ में 10,000 रुपए निवेश के लिए. चाहिए कि नहीं चाहिए? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు కేసీఆర్. ప్రతి జిల్లా పరిషత్ పై గులాబీ జెండా ఎగరాలన్నారు. मैं आज इस लोहा के सभा से ऐलान करता हूं, अभी मैंने बीआरएस पार्टी का रजिस्ट्रेशन भी करवाया. महाराष्ट्र के लोकल बॉडी चुनाव में आगामी पंचायत राज इलेक्शन में हर जिला परिषद में गुलाबी झंडा खड़ा हो जाएगा. पूरे जिला परिषद का मुकाबला करेंगे. आप गांव गांव में अपना ताकत दिखाइए. कौन कौन भाग के नहीं आता मैं देखता हूं. केंद्र सरकार आ जाएगा, राज्य सरकार आ जाएगा. ఫిబ్రవరి 5న నాందేడ్లో బీఆర్ఎస్ తొలి సభ జరిగింది. ఇప్పుడు నాందేడ్ జిల్లాలోని లోహాలో రెండో సభ పెట్టింది బీఆర్ఎస్. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. అదానీ కంపెనీల పేరుతో దేశంలోని ఖనిజ సంపదను బీజేపీ నేతలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ఫైర్ అయ్యారు. బానిస సంఖ్యలు తెంచుకోవాలంటే మరో స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ చెప్తున్న డబుల్ ఇంజన్లలో ఒకటి అదానీ, మరొకటి ప్రధాని అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అదానీ దోపిడీ విషయంలో ప్రధానికి భయం పట్టుకుందని చెప్పారు. రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు అని ఆయన చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని తెలిపారు. ఆనాటి బ్రిటిష్ వారిలాగే బీజేపీ కులాల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. రాహుల్పై అనర్హత వేటుకు నిరసనగా గాంధీ భవన్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేశారు రేవంత్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై నాయకులంతా కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే. బీజేపీ చెప్పే డబుల్ ఇంజన్ ఏదో కాదు. అదానీ ఒక ఇంజన్, ప్రధాని ఇంకొక ఇంజన్. ఈ రెండు ఇంజన్లే భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ అనే సంగతి మన నాయకుడు ఈరోజు పార్లమెంట్లో ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడో దాచుకొని వెనకాల ఉండి కుట్ర చేసి ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి जिस तरीके से राहुल जी के ऊपर उनको धमकाने की कोशिश, उनको डराने की कोशिश लगातार करना शुरू किया है. बीजेपी तिलमिला गई है. उनको पता है कि 2024 में कांग्रेस पार्टी केंद्र में सत्ता में आएगी और राज्य में भी सत्ता में आएगी. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం పెద్ద కుట్ర అన్నారు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ కోలార్లో మాట్లాడితే గుజరాత్ కేసు వేశారని చెప్పారు. న్యాయ వ్యవస్థను బీజేపీ నేతలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఢిల్లీలో మా ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ఆదేశిస్తే మా పార్లమెంట్ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసి మొత్తం 50 మంది ప్రపంచం మొత్తం తెలవాలి ఎందుకు అన్యాయంగా ఇవాళ పార్లమెంట్ సభ్యులు అనర్హులుగా ప్రకటించిండు. ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త, సానుభూతిపరుడు, కాంగ్రెస్ శ్రేయాభిలాషి అందరం కూడా రాహుల్ గాంధీ గారికి మరి సంఘీభావం తెలియజేసి తప్పనిసరిగా ఈ పోరాటంలో పాల్గొనాలి, వీధి పోరాటానికి దిగాలి. కాంగ్రెస్ తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. అందరి అభ్యున్నతి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. నేతలందరూ ఐక్యంగా ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలన్నారు. అనర్హత వేటుపడ్డ రాహుల్ కు అందరూ అండగా ఉండాలన్నారు జానారెడ్డి. రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నాడు. ఇందులో భారతీయ జనతా పార్టీ కనుమరుగయ్యేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అందుకు అవసరమైన విధంగా రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్న ఈ విషయాన్ని మనం అందరం
చేదోడు వాదోడుగానే ఉండే కాటం కొండంత అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పూట ఒక గంట కూడా శిక్ష అనుభవించకపోతే పార్లమెంటు సభ్యత్వం తొలగించడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో ఎంత అన్యాయం, ఎంత కక్ష సాధింపు ధోరణి, ఎంత రాజకీయ వేధింపో మనం క్షేత్రస్థాయిలో చెప్పాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మోడీ, అమిత్ షాలు కుట్రపూరితంగా అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ గాంధీ భయపడరన్నారు భట్టి. కొమరంభీం జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ బురుగుడలో సంకల్ప దీక్ష చేశారు. ఈ దేశం నుంచి పారిపోయిన నరేంద్ర మోడీ, నీరవ్ మోడీ, అదానీ గారు లాంటి వాళ్ళ దోపిడికి వ్యతిరేకంగా ఇదంతా ప్రజలకే చెందాలి తప్ప కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని చెప్పినట్టు. కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత డి శ్రీనివాస్. కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి. డిఎస్ది లక్కీ హ్యాండ్ అని, ఆయన పార్టీలో ఉన్నప్పుడు 2 సార్లు కాంగ్రెస్ గెలిచిందన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి ఎంపీలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్తో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేపర్ లీకేజ్పై ఆరోపణలు చేసిన బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కాలేదు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తారని చెప్పారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పారు విజయశాంతి. బోడుపల్లి వర్క్ బోర్డు బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వెనుక పెద్దల హస్తం ఉందని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేపర్ల లీకేజీతో తెలంగాణలోని యువత ఉక్రోషంతో ఉన్నారని చెప్పారు. పేపర్ల లీకేజ్పై తన అసమర్థతను, చేతకానితనాన్ని ఒప్పుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఉన్న బీజేవైఎం నేతలతో ములాఖాత్ అయిన కిషన్ రెడ్డి పేపర్ల లీకేజ్పై నిరసన తెలిపినందుకు బీజేవైఎం నేతలను జైల్లో పెట్టడం దారుణమన్నారు. క్వశ్చన్ పేపర్స్ లీక్ అవ్వడము చాలా దుర్మార్గము. దీంట్లో పెద్దలు హస్తం ఉంది అనేటువంటి వాతావరణంలో దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తితో విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ కానీ, లేక ఇతర విద్యార్థి సంఘాలు కానీ, లేక ఇతర ప్రజా సంఘాలు కానీ డిమాండ్ చేస్తున్నటువంటి తమ చేతగానితనము, తన అసమర్థత అని ఒప్పుకోవడానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. సిట్ విచారణకు హాజరు కాలేదు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. పార్లమెంట్ సమావేశాల కారణంగా సిట్ విచారణకు హాజరు కాలేకపోతున్నానని లేఖ రాశారు. పేపర్ లీక్ వ్యవహారాన్ని సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సిట్పై తనకు నమ్మకం లేదన్నారు. పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలన్నారు. రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు బండి సంజయ్. బోడుపల్ వక్ఫ్ బోర్డు బాధితుల సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని వేధించడం అన్యాయమన్నారు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్స్, ఎల్ఆర్ఎస్ల రుసుములు చెల్లించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన తర్వాత వక్ఫ్ భూముల పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. బోడుపల్ ప్రజలకు వకీల్ సాబులాగా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. బోడుపల్లో ఏర్పాటు చేసిన వక్ఫ్ బాధితుల జేఏసీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీఆర్ఎస్ ఓ దొంగల పార్టీ అన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. మేడ్చల్లో జరిగిన సభకు హాజరైన విజయశాంతి రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు. విజయశాంతి సమక్షంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు బీజేపీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి యువకులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా చాలా
మంది కూడా చేరడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి రావడానికి వాళ్ళు 100% మొక్కుకుంటున్నారు, అప్రిషియేట్ అవుతున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అండ్ టీఆర్ఎస్ మీరు చేసే తప్పులకి ఇంకా మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ తెలంగాణ తెలియజేస్తుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై సీబీఐ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తుంది బీజేపీ. ఈ స్కామ్తో లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు భరోసా లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు నేతలు. కర్ణాటకలో అమిత్ షా మీటింగ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. వచ్చే నెల 8న హైదరాబాద్కి రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజున తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైల్ని ప్రారంభించనున్నారు. 700 కోట్లతో చేపడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు 2 నెలల క్రితమే మోడీ శంకుస్థాపన చేయాలి. అయితే ఇప్పుడు అనివార్య కారణాలతో ప్రధాని టూర్ వాయిదా పడింది. మరోవైపు నరేంద్ర మోడీ పర్యటనపై హైదరాబాద్ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ముఖ్య నేతలు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానిది అధికారిక కార్యక్రమమే అయినా పార్టీ తరపున పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. రాహుల్పై అనర్హత వేటును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గాంధీ విగ్రహాల ముందు ఇవాళ సంకల్ప సత్యాగ్రహ దీక్షలు చేశారు. తమ ఫ్యామిలీ రక్తంతో ప్రజాస్వామ్యాన్ని పోషించామని అన్నారు ప్రియాంక గాంధీ. బెదిరిస్తే భయపడేది లేదని, ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. బ్యాంకుల్ని దోచుకున్న వాళ్ళని ప్రశ్నిస్తే బీజేపీకి ఎందుకు ఉలికిపాటన్నారు ఖర్గే. డిస్క్వాలిఫై ఎంపీ అంటూ తన ట్విట్టర్ బయోను మార్చారు రాహుల్ గాంధీ. రాహుల్పై అనర్హత వేటును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన దీక్షలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. బ్యాంకులను దోచుకున్న నీరవ్ మోడీ, లలిత్ మోడీలను విమర్శిస్తే బీజేపీకి ఎందుకు ఉలికిపాటు అని ప్రశ్నించారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే రాహుల్ గొంతును అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పై బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరపున పోరాటం ఆగదని స్పష్టం చేశారు. अरे भाई आप तो नीरव मोदी ओबीसी है, मेहुल चौकसी ओबीसी है, ललित मोदी ओबीसी है. अरे ये तो देश का पैसा लूट के भाग गए. अगर ये भगोड़े हैं और भगोड़ों को बोले तो आपको क्यों दर्द होता है? जनता का पैसा लूट रहे हो, वो लूटना बंद करो, ये राहुल जी कहते थे. ये कहीं ना कहीं उनको लगती है बात. తమ కుటుంబం రక్తంతో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పోషించామన్నారు ప్రియాంక గాంధీ. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. భయపెట్టి, అవమానించి తమను మౌనంగా ఉంచలేరన్నారు ప్రియాంక గాంధీ. కష్టపడి సంపాదించిన ప్రజాధనాన్ని దోచుకోకుండా ఈ దేశానికి కాపలా ఉంటామన్నారు. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీకి ఎలాంటి ద్వేషం లేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా మోడీని రాహుల్ కౌగిలించుకున్నారని చెప్పారు. సిద్ధాంతాల పరంగా వ్యత్యాసం ఉందే తప్ప వ్యక్తుల మధ్య కాదన్నారు ప్రియాంక గాంధీ. तो मैं आपसे आग्रह करती हूँ, मेरे देशवासियों, आंखें खोल लो, समय आ गया है, डरो मत. राहुल गांधी के शब्दों में डरो मत. इनका सामना करने का समय आ गया है. एकजुट हो जाओ, सामना करो, इस देश की सच्चाई को उभारो, इस देश की एकता को बनाए रखो और इस देश को आगे बढ़ाओ. రాజ్ఘాట్ దగ్గర ఆందోళనలకు తొలుత పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు దీక్షా స్థలానికి చేరుకోవడంతో 144 సెక్షన్ విధించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్య సైతం ఉన్నాయని ప్రకటనలో పేర్కొన్నారు పోలీసులు. శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు కేసీ వేణుగోపాల్. రాహుల్ను బలహీనపరిచేందుకే బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు అశోక్ గెహ్లాట్. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదన్నారు గెహ్లాట్. देशवासी जो खुद परेशान है, दुखी हैं, मैंने कहा उनके आवाज बन के राहुल जी निकले हैं. हमारी जिम्मेदारी बनती है हम देशवासियों को एहसास करवा दें. हम सब आपकी भावनाओं को समझते हैं. राहुल गांधी के नेतृत्व में हम लोग आगे बढ़ेंगे, मुकाबला करेंगे और देश में कैसे लोकतंत्र कायम रहे, मजबूत रहे, जो सपना देखा था हमारे नेताओं ने, उसमें हम सफल होंगे. ये हमारा संकल्प होना चाहिए. సత్యాగ్రహ దీక్షలు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదని అన్నారు శశి థరూర్.
ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య అన్నారు. ప్రతిపక్ష నాయకుడిని అణచివేయడం దేశానికి మంచిది కాదన్నారు. రాజకీయాలు మర్చిపోయి దేశాభివృద్ధికి పాటుపడాలని అన్నారు తరూర్. It's not damaging the Congress party. We're more united than ever. It's not damaging the opposition because all the opposition parties have come out and spoken in support. It's damaging India, and that's something which I think every Indian should care about. That's my message today to the people. దేశవ్యాప్తంగా గాంధీ విగ్రహాల దగ్గర సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ముంబైలోని గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నేతలు దీక్ష చేశారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇవే న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈజ్.